ఈ దినము 3 భాగములు మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. ఆ భాగములో మనకి ఏమి కనబడుతుందంటే, ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటో మాట అంటే తీర్మానము. తీర్మానమునకు మరి యొక్క పదము నిర్ణయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు తన హృదయములో అనేకమైన ఆలోచనలు కలిగి జీవిస్తాడు. ఆ ఆలోచనలు మానవునికి స్థిరం కావు. కానీ దేవుని యొక్క ఆలోచనలే స్థిరముగా ఉంటాయి. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు మనం తీసుకునే తీర్మానాలు మన బ్రతుకులను వ్యధలోనికి నడిపిస్తూ ఉంటాయి. మనం తీసుకునే కొన్నిసార్లు మన నిర్ణయాలు మన కుటుంబానికి నష్టాన్ని కలిగిస్తాయి. ప్రియులారా, మనము తీసుకునే నిర్ణయాల వలన మనకు మేలు కలగాలని గ్రహించాలి. ఒక అమ్మాయి అంట ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఆ అమ్మాయి అబ్బాయితో ఏమంటుందంటే, నీవు నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఎప్పుడో నా హృదయములో నిన్ను ఫిక్స్ చేసుకున్నాను, నిర్ణయం చేసుకున్నాను. ఇదిగో నువ్వు మాట తప్పిపోతే నువ్వు మాయల పకీరువే అన్నదట. ఏమన్నది? మాయల పకీరువే. ఈ అబ్బాయి అన్నాడంట, చిచి చిచి చిచి, అంత పనికిమాలిన పని నేను చేస్తానా? నేను కూడా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో తొలి రోజే, తొలి చూపులే, తొలి మాటలే, తొలి పలుకులే, తొలి అడుగులే నేను నిర్ణయం చేసుకున్నాను. నువ్వు నా ప్రేయసివి, నువ్వు నా సఖివి, నీవు లేకపోతే నేను లేను, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానని తీర్మానం చేసుకున్నాడంట. ఇద్దరు మాటలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారు కదా. అబ్బాయితో తండ్రి తల్లి అంటుందంట, నాన్న పెళ్లి వయసు వచ్చింది, మేము అమ్మాయిని చూసామంటే మరి నీ ఆలోచన ఏంటి చెప్పునా అని అంటే, అమ్మా నాన్న మీ ఆలోచనే నా ఆలోచన అన్నాడంట. ఏమన్నాడు? మరి అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి కూడా పెళ్లి వయసు వచ్చేసింది కదా. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అడుగుతున్నారంట, అమ్మా పెళ్లి ఈడొచ్చేసింది, మరి మేము ఒక అబ్బాయిని చూసాము, చేసుకుంటే అమ్మాయి అన్నదట, అమ్మా ఏందమ్మా అంత గట్టిగా అరిసావు? అమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించానమ్మా,
ఆ అబ్బాయి తప్ప నాకు ఎవ్వరూ వద్దు. ఆ అబ్బాయే నాకు కావాలి. అదేంటమ్మా? నవమాసాలు మోసి, పెంచి, పోషించి ఈ ఈడుకొచ్చావే! మా మాట నీకు ఇష్టం లేదా అన్నారట. అమ్మా మీరేమంటే అనుకోండి. నా మనసు ఆ అబ్బాయికి ఇచ్చేసానమ్మా. నా గుండె ఆ అబ్బాయికి ఇచ్చేసామ్మా. ఇప్పుడు ఆ గుండెలో ఎవరున్నారో తెలుసా? ఆ అబ్బాయి తప్ప మీరు లేరమ్మా. లాగిచ్చాడట నాన్న. అవునే? పనికిమాలిదానా? నవమాసాలు పెంచి, పోషించి, గుడ్డ కట్టి, సబ్బిచ్చి, నూనిచ్చి, పౌడరిచ్చి, ఫెయిర్ అండ్ లవ్లీచ్చి, చెప్పులిచ్చి ఇంత నీకిస్తే మేమిప్పుడు నీకొద్దా? ఈరోజు చాలామంది పిల్లలు జీవితం ఏంటో, వాడి బతుకేంటో, వాడి గుణం ఏంటో, వాడి ఆలోచన ఏంటో, వాడు ఏం చేస్తున్నాడో ఆలోచించకుండా నవమాసాలు పెంచి పోషించిన రక్తము పుట్టిన తల్లిదండ్రుల మాట కన్నా ఎవడో ఊరి మీద తిరుగునోడు మాట ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తల్లిదండ్రులు గుండె లబోదిబో లబోదిబో మని ఏడిచి పోనీలే అమ్మా, మరి నువ్వెందుకు ఏడుస్తావు? అబ్బాయి నీళ్ళు అడుగుతామని అబ్బాయి ఇంటికి వెళ్తే అబ్బాయి అంట వచ్చి వీళ్ళు వస్తున్నారట చూసి, అమ్మ నేను లోపల ఉన్నాను, వాళ్ళు వస్తున్నారు లేనని చెప్పి అని లోపల తాళం వేసి లోపల ఉండిపోయాడు. దేవుని బిడ్డలారా, పాప తల్లిదండ్రులు వచ్చారు, అడిగారు, అమ్మా మీ అబ్బాయి ఏడి? మా అమ్మాయిని ప్రేమించాడట, మీ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని అంటుంది అని అబ్బాయి తల్లి తండ్రి కాలు మీద అమ్మాయి తల్లిదండ్రులు పడిపోయిన మా అబ్బాయి లేడు. మా అబ్బాయి మీ అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? మీ అమ్మాయి చదువుకుందా? మా స్టేటస్ దగ్గర మీరు ఉన్నారా? మీ గతి మాతో మీకు వియ్యంకమా? ఎవడు చెప్పాడు అని ఇంటిలో నుంచి బయటికి తోసేశారట. గమనించండి, నరుని ఆలోచనలు అనేకమై ఉంటాయి. నరుల యొక్క తీర్మానాలు కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తాయి, కొన్నిసార్లు కష్టాన్ని కలిగిస్తాయి, కొన్నిసార్లు మరణానికి నడిపిస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము తీసుకోవలసిన తీర్మానాలు, మనము తీసుకోవలసిన నిర్ణయాలు ఏ విధముగా ఉండాలంటే తండ్రి అయిన దేవునికి యోగ్యముగా కనిపించాలి. నీ తల్లిదండ్రులకి అనుకూలముగా కనిపించాలి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు నీ జీవితానికి ప్రయోజనకరమైన తీర్మానాలుగా ఉండాలి. ఎవడో గొట్టంగాడు చెప్పాడని, ఎవరితో గొట్టంగా ఇదా చెప్పిందని వాళ్ళ మాటలు విని తీర్మానము చేసుకుంటే నీ బ్రతుకు కొల్లేరే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మన వ్యక్తిగత జీవితమునకు మనము తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు లాభకరమైనటువంటిగా ఉండాలి. దాని వలన మనసునకు సంతృప్తి కలుగుతుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి కుటుంబాలు లేక తల్లిదండ్రులు 2 రోజులు ఎగస్ట్రా బ్రతుకుతారు. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే ఆలోచనలు, మనము తీసుకునే ఆ తీర్మానాలు మంచివిగా ఉండాలి. ఎన్నెన్నో తీర్మానాలు మనం చేసుకుంటాం. ప్రభువా ఈ జీవితము నీకే అని అంటాం, కానీ రెండో రోజే అపవాది గాడికి ఇచ్చేస్తాం. దేవా 365 రోజులు
నీతోనే నడుస్తానంటాం. కానీ 50 రోజులు కూడా యేసయ్యతో నడవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, చదువుకున్న వాక్య భాగములో అబద్ధములాడేవాడు కంటే దరిద్రుడే మిన్నంట. అంటే పేదోడే మిన్నంట. పేదోడు అబద్ధం ఆడడానికి ఇష్టపడ్డట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు దేవునిని మోసగిస్తున్నావు. దేవునికిచ్చిన మాట మీద, దేవునికిచ్చిన ప్రమాణం మీద, దేవుని ఆజ్ఞ ప్రకారము ఈలాగున ఈ సంవత్సరములో ఈలాగు నడుచుకుంటానని నీవు ప్రమాణము చేసిన ఆ ప్రమాణం మీద బ్రతకకపోతే అబద్ధికులమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం తీసుకునే నిర్ణయాలు మంచివిగా ఉండాలి, చక్కవుగా ఉండాలి, మన జీవితానికి సరిపోయిన నిర్ణయాలుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో కొంతమంది తీర్మానాలు చేసుకున్నారు. వారి తీర్మానాలు వారికి కొన్నిసార్లు అవి లాభకరముగా అనిపించాయి. కొంతమంది తీసుకునే నిర్ణయాలు వారి జీవితానికి ఆ తీర్మానాల ద్వారా నష్టాలు అనుభవించవలసి వచ్చింది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాల మీదే మన జీవితాలు నిలబడతాయి. మనం తీసుకునే తీర్మానాల ద్వారే మన కుటుంబాలు ఆధారపడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మన నిర్ణయాలు గొప్పగా ఉండాలి. మన నిర్ణయాలు మంచిగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు 12 మందిని కానానుకు చూడడానికి వెళతారని అడిగితే వెళతామని చెప్పినటువంటి ఆ 12 మంది చూచినటువంటి, అనుభవించినటువంటి ఆ 12 మంది 10 మంది నిర్ణయాలు ఒకలాగున్నాయి, 2 నిర్ణయాలు ఒకలాగున్నాయి. 2 నిర్ణయాలు శ్రేష్టమైనవిగా ఉన్నాయి. 10 మంది నిర్ణయాలు పడిపోయే నిర్ణయాలుగా ఉన్నాయి. వారి జీవితాలు వెనుకకు లాగే నిర్ణయాలుగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పని కోసం నెహెమ్యా తీసుకునే నిర్ణయాలు అపూర్వముగా ఉన్నాయి. తన ఉద్యోగమునకు సెలవు పెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, యెరూషలేము ప్రాకారాలు శిథిలమైపోయి కాలిపోయిన ప్రాకారములో నేను కడతానని తీర్మానము చేసుకొని, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, అడ్డు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, కొదువు వచ్చినా, కొరత ఉన్నా, అవమానం వచ్చినా, అపనిందలు వచ్చినా, కొట్టినా కూడా తన తీర్మానమునకు బద్ధుడై నెహెమ్యా బ్రతికాడు. చాలామంది నిర్ణయాలు చేశారు. నీతోనే వస్తాం, నువ్వు చేసినట్లు చేస్తామన్నారు. అయితే సన్బల్టు, టోబియా అనేక మంది వారి నిర్ణయాలు తప్పిపోయారు. వారి చరిత్రలో హీనులుగా మార్చబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన నిర్ణయాలు సరైనవిగా ఉండాలి.
మన నిర్ణయాలు మన బ్రతుకును బాగుపరిచే నిర్ణయాలుగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 1 వచనమును చూచినప్పుడు సొలొమోను దేవునితో ఒక మాటను పలుకుతున్నాడు. ఏంటా మాట అంటే, దేవుని మందిరము కొరకు, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టవలనని తీర్మానము చేసుకున్నాడు. సొలొమోను దావీదు గారి యొక్క కుమారుడు. సొలొమోను దేవాలయము కట్టుటకు తీర్మానం చేసుకున్నాడు. దేవుడు తన తండ్రికిచ్చిన మాటను బట్టి, దేవుడు తన తండ్రిని ఆశీర్వదించిన దాన్ని బట్టి, దేవుడు తన తండ్రికి ఇచ్చిన కోరిక నెరవేర్పు కొరకు నీ నడుములో నుండి వచ్చినటువంటి జనకుడైన సొలొమోను నాకు మందిరం కడతాడు. నువ్వు కట్టలేవు. ఎందుకు తెలుసా? నీ చేతులు రక్తముతో నిండుకున్నాయి, నీ చేతులు పాపముతో నిండుకున్నాయి. కాబట్టి నువ్వు కట్టలేవు నాన్న, నీ కొడుకు కడతాడు. నీ కొడుకు కట్టడానికి కావలసినవన్నీ నేను సమకూరుస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆ మాటను జ్ఞాపకము చేసుకొని సొలొమోను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఒక పనిని కంకణం కట్టుకున్నాడు. నేనెందుకు నా తండ్రి దేవునికి ఇచ్చిన మాట నేనెందుకు నెరవేర్చకూడదు? ఒక తీర్మానం. మందిరము, దేవాలయము కట్టాలనే తీర్మానం. దేవునికి మందిరము లేదు. దేవుడు తెరల చాటున ఉన్నాడు. దేవుడు ఒక మూల ఉన్నాడు. దేవుడు అందరి యొద్ద నిలవలేని స్థితిలో ఉన్నాడు. సొలొమోను అంటున్నాడు, ఆయన వలన పుట్టిన నేను ఆయనకు మందిరము కట్టకపోతే నా బతుకెందుకు, నా జీవితం ఎందుకు అని చెప్పి దేవాలయము కట్టుటకు తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయమునకు కావలసినటువంటి సామానులన్నీ, పనివారిని, శిల్పకారులను, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, యెరూషలేము దేవాలయము ఒక మేకి కూడా కొట్టలేదు. యెరూషలేము దేవాలయము ఒక శబ్దము రాలేదు. యెరూషలేము దేవాలయము బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను మరి పొదిగింపబడినటువంటి గొప్ప దేవాలయం. ఇక్కడ చూసుకున్నట్లయితే సొలొమోను దేవాలయము కట్టుటకు తీర్మానం చేసుకుని, ఆ తీర్మానము మంచిదా కాదా చెప్పాలి? గొప్పదా కాదా? ఉన్నతమైనదా కాదా? ఉత్తమమైనదా కాదా? మనం తీసుకునే నిర్ణయాలు మంచివిగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు చక్కగా ఉండాలి. మనము దేవునికి ఇష్టము లేనివి మనము విడిచిపెడతామని తీర్మానము చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టము లేనివి మనలో ఉండడానికి వీలు ఉండకూడదు. తీర్మానం చేసుకోవాలి. దేవునికి అసహ్యమైనవి మనలో ఉండడానికి వీలు లేదని తీర్మానం చేసుకోవాలి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి అంగీకారంగా ఉండాలి. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, 2 నిర్ణయాలు తీసుకున్నావు, 3 నిర్ణయాలు తీసుకున్నావు, కానీ నీలో చెడు తీసివేయకపోతే ఆ నిర్ణయాల్లో నువ్వు నిలకడగా ఉండలేవు. నువ్వేం చేయాలి? నీ జీవితంలో
దేవునికి ఇష్టము లేనివి తీసుకోవటానికి తీర్మానం చేసుకోవాలి. ఏమండి? అది మనకు హానికరమే. దాని మీద ఉంది. అది చేయకూడదు. అది మనకు తెలుసు. అది ప్రమాదమని తెలుసు. నువ్వు మానలేకపోతున్నావు. నువ్వు తీర్మానం చేసుకున్నావు. యేసయ్యా ఈ కంపు ఎందుకునయ్యా ఇది నేను మానేస్తాను అని తీర్మానం చేసుకున్నావు. కానీ మానలేకపోతున్నావు. మానలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? మరణాన్ని కోరిండి నీకు నువ్వే పిలుచుకుంటున్నావు. మరణమా? నవ్వకు అంటే మరణమా? రా అని పిలుస్తున్నావు. కాబట్టి దాని వలన ప్రమాదం ఉంది. కయిన, పాన్ పరాక్ ఇవన్నీ కూడా శరీరానికి నష్టాన్ని. త్రాగుబోతుతనం. గ్రంథం 23వ అధ్యాయము మీరు చదవకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 5వ అధ్యాయములో మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, దరిద్రుడవుతాడు, చింపుకొట్టు కారణమవుతాడు, చివరికి అది నరకానికి తీసుకెళ్తాడు. అది పాపము తెలుసు. అయితే యేసయ్యా నన్ను అందరూ అధికులాగా చూస్తున్నారయ్యా, నేను మానేస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నావు. కానీ నువ్వు తీర్మానం చేసుకున్నావు మంచిదే, కానీ నువ్వు వదలలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఇష్టము లేనివి మనలో ఉండకూడదని తీర్మానం చేసుకోవాలి. దేవునికి అసహ్యమైనవి మనలో ఉండకూడదని మనము తీర్మానము చేసుకోవాలి. మనలో ఏముండాలంటే దేవునికి ఇష్టమైనవే ఉండాలి. దేవునికి ప్రీతికరమైనవే మనలో ఉండాలి. కానీ దేవునికి అంగీకారము లేనివి మనలో ఉండకూడదని మనం తీర్మానము చేసుకోవాలి. యేసయ్యా నీకు ఇష్టము లేనివి నేను విడిచిపెడతానయ్యా. అవి నీకన్నా నాకు ఎక్కువ కాదయ్యా. అది నీకన్నా నాకు గొప్పవి కాదయ్యా. నా బ్రతుకున పాడు చేసావయ్యా. అవి నాలో ఎందుకయ్యా, నేను విడిచిపెడతానయ్యని ఒక మంచి తీర్మానము నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటాడంటే ప్రియమైనటువంటి సంఘమ, 7వ అధ్యాయం 14వ వచనం చదువు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడలా. ఏది మనం తీసుకోవాలని తీర్మానం చేసుకోవాలంటే చెడు మార్గాలు, చెడు పనులు మనలో ఉండకూడదని తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన చేయడం ముఖ్యం కాదు. ఆ ప్రార్థనకు తగ్గ బ్రతుకు, నడవడిక, మాట, చూపు, ఆలోచనలు కలిగి జీవించడం ప్రాముఖ్యం. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన మనము ఏ తీర్మానం చేసుకోవాలంటే యేసయ్యా నాలో చెడు మార్గాలు నేను తీసుకుంటానయ్యా అని తీర్మానాలు చేసుకోవాలి. చెడు పనులు చేయకుండా నేను అటువైపు చూడకుండా జీవిస్తానయ్యా అని తీర్మానాలు చేసుకోవాలి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో మీరు గమనిస్తే నిర్జీవ క్రియలను విడిచిపెట్టే వారముగా ఉండాలి. చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలట? నిర్జీవ క్రియలు అంటే జీవము లేని క్రియలు. జీవము లేని క్రియలు ఏంటో విడిగా చెప్పాలా? అంటే జీవము లేని పనులు. జీవము లేని పనులేంటి? మచ్చికోట చెప్తాను. అబద్ధము. దేవుని యొద్దకు వచ్చినవాడు, దేవునిని ప్రేమించినవాడు,
దేవునిని వెంబడించినవాడు, తన సిలువను తాను మోసుకునేవాడు ఎలాగుండాలంటే జీవము గలవాడుగా ఉండాలి. నిర్జీవ క్రియలను ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. కాబట్టి పనికిరాని పనులను విడిచిపెట్టాలి. అవి తీర్మానాలు చేసుకోవాలి. పర్లేదండి, నేను 10,000 ఇచ్చాను. 10,000 ఇచ్చాను కాబట్టి నేనేం చేసినా చెల్లిపోద్దంటే కుదరదు. 10,000 కూడా యాక్సెప్ట్ దేవుడు ట్రెజరర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, పాస్టర్ యాక్సెప్ట్ చేస్తాడేమో కానీ యేసయ్య మట్టుగా అది పాపము సొమ్ము అంటాడు. పాపము సొమ్ము అంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఎటువంటి తీర్మానం చేసుకోవాలంటే ఈ రోజు నుండి నా నిర్జీవ క్రియలు విడిచిపెడతాను అని తీర్మానాలు చేసుకో. అయ్యగారు అలాగైతే ఎవడొస్తాడండి మందిరానికి? వస్తాడు, వచ్చినోడు వస్తాడు, జీవించినోడు జీవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని యేసుకు ఇష్టము లేనివి నీలో కానీ నాలో కానీ ఉండకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నోవహు ప్రకటన చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి ఆ లోతు అల్లుళ్ళు ఏం చేస్తున్నారంటే లోతు చెబుతూ ఉన్నాడు, కానీ లోతు అల్లుళ్ళు లోతు మాటను పట్టించుకోలేదు. ఎగతాళి ఈ ముసలోడు ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తారు. ముసలోళ్ళు అనుభవపూర్వకంగా చెప్తారు. ముసలోళ్ళు ఎందుకు? వారు అనుభవించారు కాబట్టి కష్టమేటో, సుఖమేటో, బాధ ఏటో, ఇబ్బంది ఏంటో, సౌఖ్యం ఏంటో వారికి బాగా తెలుసు, అనుభవించారు కాబట్టి. మనం ఏంటంటామండి ముసలోడికి సేదస్తామండి. ఆ ముసలోడు అంటాడు, అమ్మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అమ్మా పద్దాక సెల్లనేటమ్మా, పడుకో, ఇక పని లేదా అని ముసలోడు అంటే, అరే ముసలోడా, నా ఊసు నీకెందుకురా, నువ్వు పడుకోవచ్చు కదా, నా సెల్లసు నీకెందుకు అనేవాళ్ళు లేరా? దేవునికి ఇష్టము లేనివి ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం, పాపము ఉండకూడదు. ప్రియులారా, కీర్తన 37వ కీర్తన 8వ చరణములో కోపం ఉండకూడదు. ప్రియులారా, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 10, 11 వచనాలలో ప్రియులారా క్రియలు చెడ్డవుగా ఉండకూడదు. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం, సామెతలు 17వ అధ్యాయం 14వ వచనములో చెడితనమును విడిచిపెట్టమని గ్రంథము చెలవిస్తుంది. కాబట్టి మనలో చెడితనము ఉంచుకోకూడదని తీర్మానము చేసుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము ఎటువంటి తీర్మానాలు చేసుకోవాలంటే దేవునికి ఇష్టము లేనివి నాలో ఉండకూడదయ్యా, అవి పని చేయకూడదయ్యా, నేను వాటిని ఉపయోగించనయ్యా, వాటికి దూరముగా ఉంటానయ్యని తీర్మానాలు చేసుకోవాలి. కాబట్టి దేవునికి ఇష్టము లేనివి విడిచిపెడతానని తీర్మానము చేసుకోవాలి. హల్లెలూయా. ఒకప్పుడు మనమందరం బలహీనులమే, ఒకప్పుడు మనం అన్ని పాపాలు చేసిన వాళ్ళమే, ఒకడప్పుడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఉండకూడదు, అవి ఉండకూడదు, వాటిని చంపివేయాలి. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలో ఏమంటాడు, శరీరానుసారముగాను ఆత్మానుసారముగాను బ్రతుకుతారు. శరీరానుసారుడు మరణిస్తాడు, ఆత్మానుసారుడు జీవింపబడతాడు. కాబట్టి నువ్వు ఆత్మానుసారువా, శరీరానుసారువా? ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తీర్మానాలు చేసుకోవాలంటే దేవునికి ఇష్టము లేనివి మనము విడిచిపెడతానని తీర్మానము చేసుకో. యేసయ్య అనుగ్రహించిన జీవవాక్యమును మనం పట్టుకొని వెంబడించాలి. కాబట్టి యేసే మనకు మార్గం. అలాగని దైవజనులను ప్రేమించటం, గౌరవించటం, సన్మానించటం మర్చిపోవద్దు.
నువ్వు వెంబడించవలసింది ఎవరిని? యేసయ్యను. కాబట్టి దేవునికి ఇష్టము లేనివి విడిచిపెట్టుట మనకు లాభము. కాబట్టి దేవుని కన్నా దేనిని మనం ప్రేమించకూడదు. అలాగ తీర్మానాలు చేసుకోవాలి. అయ్యా, మా ఆయన్ని ఓరే అననయ్యా, ఈరోజు నుంచి మా ఆయన గారిని నా యజమానుడా అని పిలుస్తానయ్యా. ఆ తీర్మానము మంచిది. హల్లెలూయా! 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 మగవాళ్ళు నా భార్యను అమ్మా, బంగారమా, నా ప్రేయసి ఈరోజు నేను పిలుస్తానని తీర్మానమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుని బిడ్డలమైన మనము కూడా సంబోధన చక్కగా ఉండాలి. అది తీర్మానం. రెండవదిగా ఏటి తీర్మానాలు చేసుకోవాలంటే ప్రియులారా, ఎవ్వరికి మేలు తప్ప కీడు తలపెట్టనని తీర్మానాలు చేసుకోవాలి. ఎవరికి మేలు తప్ప కీడు చెయ్యను అని తీర్మానాలు చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఈ రోజుల్లో చాలామంది మేలుకు బదులు కీడు తలపెడతా ఉన్నారు. మనుషులు కీడు చేయటానికి పరుగులు తీస్తూ ఉన్నారు. గమనించండి, ఆలోచన చేయండి. రక్త సంబంధులు కూడా కన్న తల్లిదండ్రులని కూడా మేలు చేయటానికి ఈ రోజుల్లో పిల్లలు చూడట్లేదండి. తల్లిదండ్రులను ఆస్తి కోసం చంపేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించట్లేదు. వాళ్ళు ఎంత బేరం పోతారా, ఆస్తి ఎంతసేపు పడేసుకుందామా అని చూస్తున్నారు ఈ రోజుల్లో. జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనము మేలు చేయటానికే ప్రయాసపడాలి కానీ కీడు తలపెట్టడానికి మనము పరుగులు తీయకూడదు. 34వ సంకీర్తన 14వ చరణములో చూడండి ఏమంటాడు? కీడు చేయుట మాని మేలు చేయము. ప్రియులారా, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము చూడండి. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచువాడు. మేలు చేసేవాడే దేవుని సంబంధి. కీడు తలపెట్టేవాడు దేవుని చూచువాడు కాడు, వాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి దావీదు సౌలుకు మేలు చేశాడు, సౌలు దావీదుకి కీడు తలపెట్టాడు. దావీదు సౌలుకు దెయ్యం పడితే తన సంగీతము ద్వారా, తన పాట ద్వారా దెయ్యాన్ని పోగొట్టడానికి చూస్తే సౌలు ఈటి చేత దావీదును చంపటానికి చూశాడు. చూసారా? కీడు చేసేవాడికి కీడే వస్తుందండి, మేలు చేసేవారికి మేలే వస్తుందండి. అందుకే అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మేలు చేసేవారు ప్రతి ఒక్కరూ మంచి పంట కోస్తారు. హల్లెలూయా! నీవు కీడు చేస్తే కీడే కోస్తావు, మేలు చేస్తే మేలే కోస్తావు. కాబట్టి ఏ తీర్మానాలు చేసుకోవాలంటే, అయ్యా, నేను తెలుసో తెలియకో ఇతరులకు ఇల్లుల్ని అగ్గి పెట్టేశానయ్యా, విడగొట్టేశానయ్యా, ఏడిపించానయ్యా, వాళ్ళ కడుపులో కాల్చేశానయ్యా, వాళ్ళు విడబాపులు అయిపోయారయ్యా, అయ్యా తెలియక చేశానయ్యా, నన్ను క్షమించు అయ్యా, నన్ను క్షమించు. ఇక నుంచే ఎదుటివారికి కీడు చెయ్యనయ్యా, మేలు చేస్తానని తీర్మానం చేసుకో. ఎందుకో తెలుసా? కీడు చేస్తే పరలోకానికి వెళ్ళవు. కీడు చేస్తే దేవునిని చూడలేవు. కీడు చేస్తే నీకు సుఖము దాపరించదు,
కష్టాలే దాపరిస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మేలు చెయ్యాలని తీర్మానము చేయాలి. ఆకలితో ఉంటే అన్నం పెట్టు. బట్టలు లేకపోతే వారికి బట్టలియ్యి. వారు హాస్పిటల్‌లో ఉంటే పరామర్శించి ఏదో ఒక పండిచ్చి ప్రార్థన చేసిరా, అది మేలు. ప్రియులారా, అప్పుల్లో ఉంటే అప్పుల్లో ఉన్నవారికి నీకు చేతనైనంత సహాయము చెయ్యి, అది మేలు. అంతేగాని ఎవడి ఇల్లు పాడు చేసిదమా, ఎవరిని విడగొట్టిద్దామా, ఎవడింటిలో అగ్గినిప్పు వేసిద్దామా అని చూచేవాడు దేవుని సంబంధి కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలమైన మనము బుద్ధి కలిగి ఉండుట మంచిది. మీరు ఇంటికెళ్ళి చదవండి. మొదటి సమూయేలు 24, 11-19, కీర్తన 21, 11, ఆమోసు 5, 14. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నువ్వు మేలు చేస్తే కీడును జయిస్తావు. అది ఎంతటి కష్టమైనా, ఎంతటి నష్టమైనా, ఎంతటి ప్రమాదమైనా నువ్వు ఎదుటి వారికి మేలు చేసావనుకో, ఆ కీడు నువ్వేం చేస్తావు తెలుసా? జయిస్తావు. దేవుని బిడ్డలారా, మేలు చేయడం మనం నేర్చుకోవాలి. చదువుతారా మాట? రోమాపత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎంత చక్కటి మాట వ్రాశారు. 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును, చూశారండి? అది వ్యాధి. నువ్వు మేలు చేయి ఇతరులకి, ఆ వ్యాధి జయింపబడతావు. నీవు ఇతరులకు మేలు చేస్తే నీ కుటుంబానికి నష్టం జరిగిందా, ఆ నష్టాన్ని నువ్వు జయిస్తావు. ఎదుటోళ్ళకి నువ్వు మేలు చేసి జయము చూడగలవు, కీడు చేసి జయమును చూడలేవు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మేలు చేయవలసిన వారముగా తీర్మానాలు చేసుకోవాలి. ఇంకా అంటాడు, చూస్తే ఎంత గొప్ప విషయం తెలుసా ప్రియులారా? చివరిగా చూపి మీకు ముగిస్తాను. మరి రోమాపత్రిక 16వ అధ్యాయము 19వ వచనము చూడండి. ఆ ఆ ప్రచురమైనది గనుక మిమ్మును గురించి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై, ఆమేన్, ఎలాగుండాలి? మేలు విషయములో మీరు ఎలాగుండాలి? జ్ఞానముగా ప్రదర్శించాలి. ఒకడు మీకు కీడు చేశాడు, వాళ్ళు కీడు చేయడానికి తలపెట్టద్దు. ఒకళ్ళు మిమ్మల్ని కొట్టాడు, ఒకళ్ళు మిమ్మల్ని తిట్టాడు, వాళ్ళను కొట్టడం తిట్టడము చెయ్యొద్దు. వారికి నువ్వేం చేయాలంటే మేలు చెయ్యాలి. ప్రియులారా, జ్ఞానము కలిగి మనము నడవాలి. కీడు విషయములో నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. ఎవరైనా నీ కీడు చేసేవారు ఎదురయ్యారనుకోండి, అక్క బాగున్నావా అని నిష్కపటమైన మనసుతో ప్రేమించాలి. యేసయ్యకు కీడు తలపెట్టేవారు గెత్సేమనికి వచ్చారు. కత్తులు పట్టుకొని, బాణాలు పట్టుకొని వచ్చారు. వారు వెతుకుతూ ఉన్నారు. యేసయ్య అన్నాడు, యేసయ్యకి తెలీదా వారిని ఎవరు వెతుకుతున్నారో? యేసయ్య అన్నాడు, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము నజరేయుడైన యేసును. అయితే ఆ నజరేయుడిని యేసును మేమే అన్నారు. అనేసరికి, యేసయ్య చెప్పేసరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక్కడి నుంచి అక్కడికి తుళ్ళిపోయి పడ్డారు. మరలా లేచారు. మరలా యేసయ్య అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడని యేసును. ఆ యేసు నేనన్నారు. మళ్ళా పడిపోయారు. మీరు మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మరి చదివితే ఎంత అద్భుతమో తెలుసా? యేసయ్యను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు యేసయ్యను నేనే అంటే, వాళ్ళు పట్టుకున్న బదులు యేసయ్యను ముట్టకుండా తూలిపోయి పడ్డారు. మూడోసారి అన్నాడు, లేఖనము నెరవేరబడినట్లు నేను సమాజ మందిరములో బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, నేను అద్భుతాలు చేసినప్పుడు నన్ను మీరు పట్టుకోలేదు,
అయితే ఇది తండ్రి చిత్తము. లేఖనాలు నెరవేర్పు కొరకు ఈలాగున మీరొచ్చారు. ఆ యేసును నేనే అంటే అప్పుడు సంకెళ్ళు వేసి ఇలాగా నెట్టారు. గమనించండి. వాళ్ళు కీడు చేసేవాళ్ళే. వాళ్ళు నష్టం చేసేవాళ్ళే. వారి ప్రాణాన్ని చంపేవాళ్ళే. కానీ నా యేసయ్య నేనే ఆ యేసును. అంటే కీడు చేసేవారికి ఆయన ఏం చేసుకున్నాడంటే నిష్కపటమైన మనసుతో మాట్లాడాడు. నీకు పడని వారు, నిన్ను తిట్టేవారు, నీ మీద నిందలేసేవారు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను కృంగగొట్టేవారు, నీ ఇంటిని పాడు చేసేవారు నీకు ఎదురుపడినప్పుడు చిరునవ్వుతో పలకరించి బాగున్నారా అంటే చాలు, అక్కడ నీవు హెచ్చించబడతావు. నువ్వే వాక్యము తెలిసి, యేసు ప్రేమ తెలిసి మూతి ముడుచుకొని నీ ముఖమును ప్రక్కకు తిప్పావో నువ్వు దెయ్యము బిడ్డవైపోతావు. అప్పుడు దేవుని బిడ్డవు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చేయి. ఈరోజు ఆలోచన చేయి. నీ తీర్మానం ఎలాగుంది? ఎటువంటి తీర్మానము చేసుకొని నువ్వు బ్రతకాలనుకున్నావు? క్షణికమైన తీర్మానాలు నీకు సుఖాన్ని ఇవ్వవు. నీ జీవితానికి పరమార్థాన్ని అందించవు. శాశ్వతమైన వాటిని గురించి తీర్మానం చేసుకో. చెడు విషయాల్లో ఇక నేను చెయ్యునని తీర్మానం చేసుకో. అది మంచిది. అది మంచిది. ఎదుటివారికి కీడు చెయ్యను, ఎదుటివారికి మేలే చేస్తాను అనే తీర్మానము మనము చేసుకోవాలి. అది కదా ప్రభు కోరుకునే తీర్మానం. నిత్యము ఒకలాగా భక్తి చెయ్యాలి. అది నిజమైన భక్తి. హల్లెలూయా. మన తీర్మానాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ, ప్రభువు ఆశపడుతూ అటువంటి తీర్మానాలు కలిగి బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.